ఇక డైవర్షన్ పాలిటిక్స్ స్టిల్ కంటిన్యూ. డైవర్షన్తో కాలం గడిపేస్తున్న సర్కార్, రైతులకు విత్తనాలు లేవు, తాగునీటి సమస్యతో మహిళలు, నకిలీ విత్తనాల బెడద, చుట్టూ సమస్యలు అయినా పట్టవు. ఏదో ఒక అంశాన్ని లేవనెత్తడు, జనం దృష్టి మరల్చుడు. రాజకీయంగా పబ్బం గడుపుకోవటం కోసమేనా అనేటటువంటి ఇక ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, డైవర్షన్ పాలిటిక్స్ స్టిల్ కంటిన్యూ అవుతా ఉన్నాయా లేదా, ఇది మనం చెప్పుడు కాదు. ఒక విషయాన్ని, సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి ప్రజలకు అందరికీ రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవ్వాల్సినటువంటి 6 గ్యారెంటీలు ఇవ్వకుండా వాటన్నిటిని కూడా పక్కకు పెట్టేసేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారా లేదా అనేది తెలంగాణ సమాజమే చెప్పాలి, మనం చెప్పొద్ది. ఈ మాటలు వాస్తవమా కాదా? ఈ దినపత్రిక అయినా రాసుకొని వచ్చినటువంటి ఇగో ఈ మాటలు నిజంగా అవునా కాదా? రైతులకి విత్తనాలు ఉన్నాయా లేవా, సమస్య ఉన్నదా లేదా, తాగునీటి సమస్య ఉన్నదా లేదా, నకిలీ విత్తనాల బెడద ఉన్నదా లేదా, సమస్యలు ఉన్నాయా లేవా అనేటటువంటి అంశం ఇగో ఇక్కడ చూపిస్తా ఉన్నది. ఇది నిజమా కాదా? తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు, మహిళలు, ప్రధానంగా మహిళలు కూడా అందరూ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. 6 నెలల్లో మీకు ఎంత మార్పు కనపడ్డది, ఇందిరమ్మ రాజ్యం ఏడ కనపడ్డది, ప్రజా పరిపాలన ఏడ కనపడ్డదో మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం, మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మంచిని మంచి ఆడాలా, చెడుని చెడే అనాలి. దాంట్లో ఎటువంటి భేదాలు లేవు, ఎటువంటి భేషజాలు లేవు. మంచి ఎంత ఉన్నది, మరి చెడు ఎంత జరుగుతూ ఉన్నది 5-6 నెలలకెళ్ళి ఒక్కటి చెప్పాలి. తెలంగాణ సమాజమే మీరు ఆలోచించుకోండి. ఇగో చూడండి, ఇక్కడ బిందెలు పట్టుకొని ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజా సమస్యల పరిష్కారం, నిత్యం ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన, ఆ కోణంలోని ఆలోచనలు. రాను రాను ప్రజా సమస్యలు పక్కకు పోయి కేవలం రాజకీయాలు మాత్రమే పాలకులు చేస్తున్నారు. తమను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ తామేదో చెప్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. జనంలో తమ ప్రభుత్వం పైన ఏదైనా వ్యతిరేకత కనిపిస్తుందనగానే ఏదైనా ఒక అంశాన్ని లేవనెత్తి అసలు విషయం నుంచి దృష్టి మరచేలా చేస్తున్నారు. ఇది పాలిటిక్స్ లో నయా ట్రెండ్. దీన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. రేవంత్ సర్కార్ దీన్ని అద్భుతంగా అమలు చేస్తూ తన పాలన అమోఘం అన్నట్టుగా అనుకూల మీడియాలో డబ్బా కొట్టుకుంటోంది. చుట్టూ సమస్యలున్నా వాటిని నామమాత్రంగానైనా పట్టించుకోకుండా తమ రాజకీయ లక్ష్యాలను మాత్రమే చూసుకుంటుందని కూడా క్లియర్గా కనపడతా ఉన్నది. నిజంగా నువ్వు ఆసరా పెన్షన్దారులందరూ కూడా పెంచినటువంటి పెన్షన్లు, ఆటో డ్రైవర్లను ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయి. సరే, రైతు రుణమాఫీ అంటే చేస్తా అని చెప్పిన ఆగస్టు 15 తారీఖున ఓ ముచ్చట చెప్పుకొచ్చారు, రైట్, ఓకే. మహిళలకి 2500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు కదా, దాని ప్రణాళిక సిద్ధం చేయి. ఫ్రీ బస్ ఏదైతే ఇచ్చినవో ఫ్రీ బస్సులలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా బస్సులను పెంచి తర్వాత డ్రైవర్లను, కండక్టర్లను పెంచే ప్రయత్నం చేయి. తాగునీటి సమస్య లేకుండా ఖచ్చితంగా తాగునీళ్ళు ఇచ్చేటటువంటి చేయి. రెప్పపాటు కరెంటు పోకుండా, సరే టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, అదే గాలి దుమారాలు వస్తే అది కాకుండా మిగతా విషయంలో కరెంటు పోకుండా చేయి. ఇగో అవి చేయాలండి. ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలు ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, ఎంతో ఊహించేసుకుంటారు. కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటుంది, మన జీవితాలు కొద్దిగా బాగుపడే అవకాశం ఏమైనా ఉందని చెప్పి ఆలోచన చేసుకుంటారు. ఓటేసేటప్పుడు కూడా అదే ఆశతోటి ఓటేస్తారు కాబట్టి ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్స్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు 6 నెలల్లో. ఇగో ఇది జరుగుతున్నది. ఫ్రీ కరెంట్ ఇచ్చేసినామని చెప్తారు. ఫ్రీ కరెంట్ కూడా ఎంతమందికి వస్తా ఉన్నది చెప్పాలా? ఎంతమంది రేషన్ కార్డులు ఉన్నాయి, ఎంతమందికి ఫ్రీ కరెంట్ వస్తుంది? చాలా మందికి 200 యూనిట్ల లోపు వచ్చే బిల్లు ఉన్న వాళ్ళకి కూడా ఆడ బిల్లు వస్తూ ఉన్నది. దేని లోపం వల్ల వస్తూ ఉన్నదండి? దరఖాస్తులు తీసుకున్నారు కదా, ఊళ్ళో దరఖాస్తులు తీసుకున్నాం కదా, మరి ఆ దరఖాస్తులు ఏమైపోయినాయి? ఎంతవరకు ఆ దరఖాస్తుల లెక్క లేదు, పత్రం లేదు. ఇగో ఇది జరుగుతూ ఉన్నది. తెలంగాణ సమాజం ఏమరపాటుగా ఉండకుండా దయచేసి మీరు ప్రశ్నించాలా, పోరాడాలి. పోరాటం అనేది మనకేం కొత్త ఏం కాదు. తెలంగాణ గడ్డకి పోరాటం అనేది కొత్త ఏం కాదు. కాబట్టి ఖచ్చితంగా మరి వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీల కోసం ఈ డైవర్షన్ పాలిటిక్స్, ఈ కవిత జైలుకు పోయిన ముచ్చట, మేడిగడ్డ మొత్తం కూలిపోయే ముచ్చట, ఫోన్ ట్యాపింగ్ ముచ్చట, ఇవన్నీ దేనికండి? ప్రజలకి ఎందుకు రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎందుకోసం? ప్రజలకి, సామాన్యుడికి ఏం అవసరం అంటున్నా. అవన్నీ మీ రాజకీయాలు, మీ పార్టీలు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిపక్షములు చేసిండు, కేసీఆర్ చేసిండు, కేటీఆర్ చేసిండు అంటే రైట్, ఎవరైనా కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకునే బాధ్యత ఎవరికి లేదు. ఖచ్చితంగా చట్టానికి లోబడి ఉండాల్సిందే.
తప్పు చేశారంటే చేసుకోండి, అది మీరు కొట్లాడుకోండి. కానీ మరి ప్రజల సమస్యలు ఏంటిది, ప్రజల అవసరాలు ఏంటిది అనేది ఆలోచన చేయమని మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇగో ఆ ముచ్చట్లు చూడాల.